ఇంకొక 3 నెలల్లో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి హడావుడిగా ఉంది. ఎలా ఉందంటారు మీ గడిచిన 4 సంవత్సరాల 9 నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన? పర్లేదు, బాగానే ఉందండి. బాగానే ఉంది. ఏ విషయాల్లో బాగుందంటారు? పిల్లలకి అమ్మఒడి, రైతు భరోసా, మాకు మళ్ళీ జగనే కావాలి. ఇచ్చిన హామీలన్నీ 99% నెరవేర్చాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన హామీలన్నీ నిజంగా 99% నెరవేర్చాడంటారా? నెరవేర్చారండి. కొన్ని అడుగుతాను, వాటికి సమాధానం చెప్పండి. మద్యపాన నిషేధం చేస్తా అన్నారు, చేశారా? చేయలేదండి, చేయలే. రైతు భరోసా నేను ఒక్కడనే 12,000 ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? ఇచ్చాడండి. ఒక్కడనే 12,000 ఇస్తా అన్నాడు. కాదు, పైనుంచి అధికారుల నుంచాను కలిపి 15,000 అన్నారు. ఇచ్చారా? ఇచ్చారండి. 13,500. ఒక్కడనే 12,000 ఇస్తా అన్నారు. 13,500 పైనుంచి కింద నుంచి వచ్చాయి ఇస్తున్నా అంటున్నారు. సిపిఐ ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు, మెడల నుంచి తీసుకొచ్చారా? తీసుకురాలేదండి, తీసుకురాలేదు. కరెంటు ఛార్జీలు పెంచకుండా చేస్తా అన్నారు, చేశారా? చేయలేదండి, చేయలేదు. నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ ధరలు పక్క రాష్ట్రం కంటే మనకు తక్కువ ఉండేటట్టు చేస్తా అన్నాడు, చేశాడా? చేయలేదండి, చేయలేదండి. ఆర్టీసీ ఛార్జీలు అందరికంటే మన రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి, నేను రాగానే వాటిని తగ్గించే ఏర్పాటు చేస్తా అన్నారు, చేశారా? చేయలేదండి. మరి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా అన్నీ 99% నెరవేర్చాను అంటే ఎలా చూడాలంటారు దీన్ని? అభివృద్ధి బాగానే ఉందని కొంతమంది అంటున్నారండి, మళ్ళీ కావాలని అంటుంటారు. కొంతమంది అభివృద్ధి బాగానే ఉన్నది, పనలేదు, మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది. అంటే ఇక్కడ ఒక విషయం అండి, నేను అడిగేది ఏంటంటే క్లియర్గా, నేను ఎవరికి వ్యతిరేకం కాదు, ఏం కాదు, స్ట్రైట్గా అడుగుతున్నా. ఆయన ఇచ్చిన హామీలనే అడుగుతున్నానా, వేరే ఏమన్నా అడిగానా? ఆయన ఇచ్చిన హామీలు. మరి ఇవన్నీ ఆయన నెరవేర్చాను అని ఎలా చెప్పగలుగుతున్నాడు? 99% హామీలు నెరవేర్చానని ఎలా చెప్తున్నారు? అదేలేండి. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఆయన అమ్మఒడి ఇస్తున్నాడు అన్నారు. అమ్మఒడి ఎంత ఇస్తానని చెప్పారు ఆయన? 15,000 అండి. ఎన్నికల హామీలో ఏం చెప్పారు ఆయన? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానన్నారు, ఇస్తున్నారా? ఇంటికి ఒక్కరు. ఎన్నికల హామీలో భారతి గారు కూడా ప్రచారం చేశారు. ఆ రోజు ఆమె చెప్పింది కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పింది. చెప్పలేదండి, ఆమె అటు చెప్పలే. అక్కడ నుంచి కూడా వస్తుంది. మరి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 15,000 అండి. 13,500 ఈ సంవత్సరం అందరికి పడింది. 13,000 13,000 పడి 5 సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు వచ్చింది మీకు అమ్మఒడి? 3 సంవత్సరాలు. 4 వచ్చిందండి. 4 వచ్చి 5వ సంవత్సరం ఇప్పుడు పడాలి, జనవరిలో పడాలండి. మరి ఇంకా పక్క రాష్ట్రంతో పోలిస్తే మన రాష్ట్రంలో అన్ని ధరలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మరి ఈయన వచ్చిన తర్వాత ఏ ధరలు తగ్గించారంటారు? ధరలదే ఉంది, ఆయన ఉన్నప్పుడు పెరుగుతుంటే ధరలదే ఉందండి. పక్క రాష్ట్రంలో కూడా అట్లే, మన రాష్ట్రంలో కూడా అంతే ఉంది. ధరలదే ఉంది, ఎవరెక్కినా పెరిగే తగ్గేది. సరే, మీకు మందు అలవాటు ఉందా? స్ట్రైట్గా అడుగుతున్నాను. లేదు అలవాటు. రైతులు కదా మీరు, రైతులకు ఇచ్చిన హామీల్లో ఏమైనా నెరవేర్చారో చెప్పండి నాకు. రైతు భరోసా. రైతులకు గతంలో చూస్తే కనుక సబ్సిడీ మీద పంపు సెట్లు కానీ, టార్పాలిన్ పట్టలు కానీ, లేదంటే కనుక తైవాన్ ఇంజన్లు కానీ ఇలాంటివి చాలా వచ్చాయి. ఇప్పుడు ఏమన్నా వస్తున్నాయా? కొంతమందికి ఇచ్చారండి. పవర్ స్పేర్లు, టైవాన్ ఇంజన్లు కొంతమందికి ఇచ్చారు. మిగతా అందరు అప్పుడైతే గతంలో అందరికి వచ్చాయి కదా, ఇప్పుడు కొంతమందికి ఎందుకు వస్తున్నాయి? మా ఏరియా ఇచ్చారు, కొన్ని ఇచ్చారండి. మరి ఇచ్చిన హామీలన్నీ ఆయన ఏ విధంగా పూర్తి చేయకుండా ఇప్పుడు 175కు 175 గెలిపించండి అంటే ఎలా చూడాలంటే? 175 రావులేండి, 80 మీద బయటపడతాడు. 175 రావు అనుకున్నాను. 170 రావు, ఒక 80 మీద బయటపడతాడు. 80 మీద బయటపడతాడు. 170 రావు. అసలు ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులు వాడుతున్న భాష గురించి ఏం మాట్లాడతారు మీరు? రాజకీయం ఏముందండి, మన కొడాలి నాని కానీ, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, మినిస్టర్ రోజా కానీ, లేదంటే మన జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ తీసిదెంగుతుండగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చిన్నపిల్లల ముందరికి వెళ్ళి నా వెంట్రుగా పేకలేరని మాట్లాడటాన్ని ఎలా చూడాలంటారు? అది తెలియదండి, అది తెలియదు మాకు. అలా కాదన్నా, ఇప్పుడు అమ్మఒడి సదస్సులో ఆయన మాట్లాడిందే కదన్నా, ఆయన మాట్లాడిందే కదా, నా వెంట్రుకు కూడా పేకలేరు అన్నారు. పిల్లల దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీటింగ్ లో అన్నాడేమో, పిల్లల దగ్గర మనం ఎత్తించలేదు. మీటింగ్ లో అన్నాడేమో కానీ. సరే, పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకుంటే రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏందన్నా? జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన నష్టం ఏంది? అంత లెక్క మన ఆలోచన. నీకు నేను స్ట్రైట్గా అడుగుతున్నాను, నిన్ను స్ట్రైట్గా అడుగుతున్నాను. గతంలో 2014 నుంచి 2019 వరకు నీకు పెట్టుబడి సాయం ఎంత అవుతుంది?
పెట్టుబడి దేనికి పెట్టుబడి ఎంత అయ్యేది వ్యవసాయానికి గతంలో 2014 నుంచి 2019 వరకు ఎదమాలుండి ఎప్పటాలకునే పెట్టుబడి అదే రేటు అప్పుడు ఎంత అయింది ఇప్పుడు ఎంత అవుతుంది ఇప్పుడు ఆ పెట్టుబడి బట్టి దాని ఏముంది అన్న గతంలో నేను అడిగి చాలా క్లారిటీగా అడుగుతున్నాను. మీరు రైతులు అన్నారు కాబట్టి పెట్టుబడి ఎంత అయ్యేది మీకు ఎకరానికి? 10,000 20,000 అయింది. ఇప్పుడు ఎంత అవుతుంది? ఒక 5,000 ఆగానే పెరిగింది. ఒక 5,000 పెరిగింది. మరి నేను సబ్సిడీ మీద ఎరువులు ఆర్పీకే ద్వారా ఎరువులు ఇవన్నీ ఇస్తున్నా అన్నాడు కదా, మరి ఇవన్నీ ఇచ్చినప్పుడు ఎందుకు పెరిగింది? మీటింగ్ అన్న ఇప్పుడు నేను స్ట్రైట్గా అడుగుతున్నా అన్న, నీ కుటుంబ ఖర్చే అడుగుతున్నాను నేను, వేరేదేం కాదు. 2014 నుంచి 2019 వరకు నెలకి నీకు ఎంత ఖర్చు అయ్యేది కుటుంబానికి, ఇప్పుడు ఎంత అవుతుంది ఏమైనా చెప్పగలరా? పెద్ద తేడా ఏం లేదండి. 10,000 ఉంటుంది, ఇప్పుడు ఒక 1,000-2,000 పెరిగి ఉంటుంది. పెద్ద తేడా ఏముంది ఆయన వచ్చిన అప్పుడు నీ ఆదాయం అట్ట కాదన్న, అప్పుడు నీ ఆదాయం ఎంత ఉంది, ఇప్పుడు నీ ఆదాయం ఎంత ఉంది? అప్పుడు ఆదాయం ఏముంది నువ్వు మాట్లాడు అదే ఆయన ఎక్కినా అదే రేట్లు అండి. ఎవరెక్కినా పెరుగుతూనే ఉంటాయి, తగ్గుతూనే ఉంటాయి. ఇప్పుడు రేట్లు దీని సమస్య మాకు అభిమానం అంతే. అదే అభిమానం అంటున్నారు కాబట్టి నేను స్ట్రైట్గా అడుగుతున్నా అన్న, అభిమానం వల్ల ఆగండి అన్న ఒక్క నిమిషం అన్న సరిపోతుంది.